గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ద్వాదశ రాశుల వారికి ఈ జూన్ మంత్ అంతా ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. సో ద్వాదశ రాశుల వారికి జూన్ నెల ఎలా ఉంది అంటే, ఇంతకుముందు మనం గురు మార్పు గురించి తెలుసుకున్నాము. వివిధ రాశుల వారికి ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఎవరు ఎలాంటి రెమెడీస్ని ఫాలో అవ్వాలి తెలియజేశాం కదా. సో ఆన్ ది హోల్గా జనరల్గా ఈ మాసం రాశి ఫలాలు తెలుసుకుందామండి. సో ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ముందుగా 12 రాశుల వారందరికీ స్వర్ణలక్ష్మి అమ్మవారు యొక్క కృపా కటాక్షం దొరకాలని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం నవ్వుతూ హ్యాపీగా ఉత్సాహంగా ఉండాలని, అంతేకాకుండా ప్రతి ఒక్కరికి శోభాయమానంగా ప్రతిదీ వాళ్ళ చుట్టూ వాళ్ళ కళ్ళతో చూసే ఒక గొప్ప శక్తి వాళ్ళకి కావాలని, అంతేకాకుండా రాజ్యాధికారం, ప్రతి ఒక్కళ్ళకి ఒక అధికారం, పవరు, స్టేటస్, దర్పం అందరూ ఉండాలి కదండి. మనిషి జన్మ ఎత్తిన తర్వాత అన్నీ ఉండాలి కదా. వీటితో పాటు విపరీతమైన ధనంతో పాటు ఇంకా వాళ్ళకి ఇష్టకామ్య సిద్ధి, వాళ్ళ మనసులో ఏవో ఉంటాయండి రకరకాల కోరికలన్నీ కూడా తక్షణమే అమ్మవారు నెరవేర్చాలని చెప్పేసి, ఈ 12 రాశుల వాళ్ళకి చక్కగా శుభంగా ఉండాలని చెప్పేసి, ఐశ్వర్యవంతంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటూ చక్కగా ఈ 12 రాశులు ఎలా ఉందో చెప్పుకుందాం. 12 రాశులకు వెళ్ళబోయే ముందు ఈ మాసం ఒక విశిష్టత, ఈ మాసంలో రాబోయే ప్రముఖమైన రోజులు ఏమైనా ఉంటే ఒకసారి గుర్తు చేసుకుందామండి. చాలా ఉన్నాయండి. ఒక్కొక్క మాసం తీసుకుంటే మన ఈ క్యాలెండర్ చాలా బ్యూటిఫుల్గా అంటే మనం అన్నీ చెప్పుకోం ఇక్కడ. బట్ కొన్ని వచ్చేటప్పుడు జనాలకు తెలిసినంత వరకు చూస్తే అధిక మాస జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి మనకి నిజ జ్యేష్ఠ మాస పౌర్ణమితో ఈ మంత్ అంతా ఎండ్ అవుతుంది. అంటే 2 పౌర్ణముల మధ్య ఈ టోటల్ మాసం అంతా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో దీనితో పాటు వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే 2 శని త్రయోదశులు ఈ మాసంలో వస్తున్నాయి. నాకు బాగా గుర్తు, లాస్ట్ ఇయర్ ఒక 4-5 months ఒక్క శని త్రయోదశి కూడా లేదు. ఎవరికైనా రెమెడీస్ చెప్దామంటే ఈసారి 2 శని త్రయోదశులు రావటం వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. రెండోది ఏరువాక పౌర్ణమి అంటారండి. ఇప్పుడు కూడా మన విలేజెస్ లో చక్కగా చేస్తూ ఉంటారు. మా విలేజెస్ స్టిల్ చేస్తూ ఉంటారు. దాదాపు 300-400 ఎడ్లు ఏవైతేనేమండి వాటి చక్కగా కొమ్ములకు రంగులేసి గంటలు కట్టి కొత్తగా చిక్కాలు అవన్నీ కట్టేసి గుడి చుట్టూ ముందు కొన్ని రౌండ్లు వేసేసి ఊరంతా తప్పట్లు పెట్టుకొని చక్కగా బాజనీళ్ళు పెట్టుకొని అక్కడి నుంచి పొలానికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇటువైపు తెలంగాణ వైపులో మన గ్రామ దేవతకు కానీ ఇంటి వెలుపు కానీ పూజ చేసుకొని సాకులు అవి పెడుతుంటారండి, ఎల్లమ్మలు అవి ఉన్నవాళ్ళు. అంటే ఎక్కువగా గ్రామ దేవతలకు ఎక్కువ పూజలు చేస్తారండి. మొదటి నుంచి మనకున్న ఆచారం అది. సో అది చాలా శోభాయమానంగా దివ్యంగా ఉంటుంది. సో అక్కడ నుంచి మన రైతులందరూ కూడా చక్కగా సస్యశ్యామలంగా వాళ్ళ పండాలని కూడా మనం కోరుకుందాం. ఆ సందర్భంగా విషెస్ చెప్పుకుందాం అనమాట. సో ఇవి కాకుండా ఇంకా మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం 5 రకాల గ్రహాలు మారుతున్నాయండి. మనకి ఎప్పుడు 3 లేదా 2, 4 మాక్సిమం మారుతాయి. కానీ ఈసారి 5 మారుతూ ఉన్నాయి. ఈ జూన్ నెలలోనే 5 మారుతున్నాయండి. ఒకటి ముందుకు వచ్చేటప్పుడు మనకి 1-2 రోజులు ముందుగా మిథున రాశి మారుతూ ఉన్నారు. బట్ దాని ఎఫెక్ట్ అంతా మనకి జూన్ మంత్ లో ఉంటుంది. మిథున రాశిలోకి ఎవరు మారుతున్నారు? మిథున రాశిలో వచ్చే బుధుడు మారుతూ ఉన్నారు. తర్వాత మనకు సూర్యుడు మారుతూ ఉన్నారు. సో సూర్యుడితో పాటు మెయిన్ ముఖ్యంగా గురువు 2వ తారీఖున మారుతూ ఉన్నారు. ఆల్రెడీ మనం ఒక సిరీస్ చేసాం అనమాట. ఎడిషనల్ గా శుక్రుడు, కుజుడు కూడా మారుతున్నారు. సూర్యుడు వచ్చేటప్పటికి 15వ తారీఖు మారుతున్నారు. 8వ తారీఖు శుక్రుడు, కుజుడు లాస్ట్ మంత్ 20th మారుతూ ఉన్నారనమాట. అంటే టోటల్గా ఏదైతే ఏమనండి 5 రకాల గ్రహాలు మార్పు మనం ఈ జూన్ మంత్లో చర్చించుకోబోతున్నాం అనేది, ఇది కూడా జ్యోతిష శాస్త్రంగా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. సో రాశుల వారిగా ఈ 5 గ్రహాల మార్పు ఏ రాశి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, వారికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తే ఈ మాసం అంతా సునాయాసంగా సాగుతుందో తెలుసుకుందాం. సురేష్ బాబు గారు, ధనుసు రాశికి ఎలా ఉందండి? ధనుసు రాశి కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుంది ఈ మంత్ అని తెలుసుకోవాలండి. ఫస్ట్ మనం డీటెయిల్స్ చెప్పుకుందాం. బట్ దాంట్లో కంటే ముందుగా ఈ ధనుసు రాశిలో ఉన్న నక్షత్రాలు వాళ్ళ నామాన అక్షరాలు చూద్దాం. ఇందులో నక్షత్రాలు చూసుకున్నాం అనుకోండి, మూల 1, 2, 3, 4 పదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా వీళ్ళకి ధనుసు రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి చూసుకుంటే యో బాబి భూ దా భే అన్న అక్షరాలంతా కూడా జనరల్గా బాతోటి దాతో ఉన్న పేర్లంతా వీళ్ళకి వస్తాయని మనం చెప్పుకోవాలి. మనం ముందుగా చెప్పుకున్న విధంగా 5 గ్రహాలు మారటంతో ఒకటి వీళ్ళకి గురువు అంత సరిగా లేరు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గురువుకి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవడం వీళ్ళకి చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే 8th హౌస్లో గురువు ఉండటంతో ఏమని చెప్తారు, వాళ్ళకున్న మేనేజ్మెంట్ స్కిల్స్, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, వాళ్ళకున్న స్కిల్ సెట్ పనికిరాదు. ఇప్పటిదాకా వాళ్ళు సూపర్గా మేనేజ్ చేసిన వాళ్ళు ఆ మేనేజ్మెంట్ చేసే ఒక కెపాసిటీని కోల్పోతారు. అందుకని ఎప్పుడైతే గురువు యొక్క మనకు ప్రభావం తక్కువగా ఉంటుందో మనలో ఏమవుతుందంటే అధార్మికంగా నడిచే ఒక ఇంట్యూషన్ పెరుగుతూ ఉంటుంది.
దాంతో వీ మిస్ ది గైడ్ లైన్స్. ఎప్పుడైతే ప్రాపర్ గైడ్ లైన్స్ మిస్ అయిపోతుందో అది అవుట్కమ్ ప్రాపర్గా రాదు, జిగ్జాగ్గా ఉంటుంది. అందుకని చాలా గురువు ఇంపార్టెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ఎంత ప్రయారిటీ అంత ప్రయారిటీతో ఒకసారి జాతకం చూపించుకోవడం, టోటల్ ఫ్యామిలీ మెంబర్ చూపించుకోవడానికి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎందుకంటే నేను మళ్ళీ లాస్ట్లో ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ రాశి వాళ్ళు నాకు కలిసారు 3 days బ్యాక్ వచ్చేసి. చాలా డబ్బులు కూడా లాస్ అయిపోయారు వీళ్ళు. ఇంకా చాలా ముందుగా చెప్పేలా ఇలా ఉండబోతుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. ఎందుకంటే ఇబ్బందులుగా ఉన్నప్పుడు తెలుసుకోవాలి ఎంతవరకు ఉంది, దాని ఇంటెన్సిటీ ఏంటి అని చెప్పేసి. తర్వాత ఇందులో వీళ్ళకి గురువు అలా ఉన్నారు సిచ్యువేషన్. 7th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే శారీరకంగా అలసట ఉంటుంది, యాత్రలు ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. 5వ స్థానంలో కుజుడు ఉండటంతో అనవసరమైన ఖర్చులు, అనవసరమైన పరిచయాలు, అనవసరమైన ఏమంటారు ఇవి టైం అంతా వేస్ట్ చేసే పనులు చేసుకుంటూ కూర్చుంటారు, ప్రాపర్గా ప్రయారిటీ ఇవ్వరు. 7వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల ట్రాన్సాక్షన్ జరగటంలో కానివ్వండి, లేదంటే ఏదైనా పని చక్కగా చేస్తూ ఉంటే వేరే వాళ్ళు వచ్చి ఆటంకం పరిచే వాళ్ళు ఉంటారు. సో చూడండి ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ సరిగా లేదు. కాబట్టి వీళ్ళు ఒక్క శుక్రుడు మాత్రం బాగా కొంచెం సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. వీళ్ళకి ఏమంటారు లైఫ్ బ్రీతింగ్ ఏదో ఉంటుంది కదా ఒక ప్లానెట్, కొంచెం వీళ్ళని రక్షించే ప్లానెట్ ఏదైనా ఉందంటే శుక్రుడు మాత్రం చక్కగా హెల్ప్ చేస్తున్నాడు. మిగతా ప్లానెట్స్ కొంచెం వీళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని గమనించాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహం ఎలా ఉందో చూద్దాం. అందులో సూర్యుడు వచ్చేటప్పటికి 7వ స్థానంలో ఉంటే ఏమవుతుంది ఈ రాశి వాళ్ళు. ఈ రాశి అంటే ఎక్కడి నుంచి కౌంట్ చేసుకోవాలి, ఈ రాశి వాళ్ళు ధనుసు రాశి నుంచి కౌంట్ చేసుకుని క్లాక్ వైజ్ డైరెక్షన్లో 7th హౌస్లో సూర్యుడు ఉన్నాడు అనమాట. ఏం జరుగుతుందంటే సామంత జన విద్వేష దారాపేడ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవి అని చెప్తారు సంస్కృతంలో. దాని మీనింగ్ ఏంటి? సామంత జన విద్వేష అంటే వీళ్ళ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానివ్వండి, పరిచారకులు కానివ్వండి, తర్వాత పొలిటీషియన్స్ అయితే వాళ్ళ కింద ఉన్న ఫాలోవర్స్ కానివ్వండి, ఇంకొకటి కానీ వీళ్ళ కింద సబార్డినేట్స్ ఎవరు ఉంటే మెయిడ్స్ కానీ వాళ్ళు సరిగ్గా వర్క్ చేయకుండా వీళ్ళకి సపోర్ట్ ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడతారు. అది చాలా ఇంపార్టెంట్. అలానే ధారాపీడ సుతామయం, ధార అంటే స్పౌస్, లేకుంటే వాళ్ళకు ప్రాబ్లం వస్తుంది అంటే భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకి ప్రాబ్లం వచ్చి తద్వారా వీళ్ళు బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా సుతామయం ఉత్సాహ భంగకారిణి, ఎనర్జెటిక్గా ఏదైనా పని చేద్దామని ఒక ప్లాన్ చేసుకుంటే దానిని నీరు గారే విధంగా అందరూ పరిస్థితులు సిచ్యువేషన్స్ అంతా ఉంటుంది. ఎక్కడ దేనికి ఉత్సాహంగా ఉండదు, టైర్డ్గా ఫీల్ అవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. చాలా లేజీగా కూడా ఉంటారని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా కుజుడు 5th హౌస్లో ఉండే ఆల్మోస్ట్ సిమిలర్ ప్రాబ్లమ్స్ నేను కూడా తీసుకొస్తున్నారు. మనకేం చెప్తారంటే దేహజాడ్యం సంతాపం కాలతిక్రమణ భోజనం దురితం కర్మలాభచ్చ భౌమే పంచమే అని చెప్తూ ఉంటారు. 5వ స్థానంలో పంచమ సంయుతే అంటారు. 5వ స్థానంలో కుజుడు ఉంటే ఏమవుతుందంట దేహజాడ్యం, శారీరకంగా లేజీగా ఉంటారు, సంతాపం ఏదో పోగొట్టుకున్నటువంటి కాలతిక్రమణ భోజనం, టయానికి భోజనం అయితే చేయరు, దురితం కర్మలాభచ్చ అంటే ఏదైనా కనుక పని చేస్తే అందులో సరైన రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, అశాంతిగా ఉంటారు, మనస్తాపానికి గురవుతూ ఉంటారు అని చెప్తూ ఉంటుంది. ఇంతేకాకుండా విపరీతంగా ఖర్చు పెడతారు వీళ్ళు డబ్బులంతా, తర్వాత గాయాలే అవకాశం ఉంటుంది. మనం బుధుడి గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. చక్కగా చురుగ్గా ఏదైనా పని చేద్దాం అనుకుంటే వేరే వాళ్ళు వచ్చి కటింగ్లు ఇబ్బంది పెడుతూ ఉంటారు. వీళ్ళు రాంగ్ డైరెక్షన్ కూడా ఇస్తూ ఉంటారు. వీళ్ళకి అవసరం లేకపోయినా కానీ వీళ్ళు పక్కన కూర్చొని ఇది చేయి అది చేయి అని చెప్పేసి బుర్రంతా తొలిచేసి వీళ్ళ మనాన్ని వీళ్ళని బానేయకుండా ఆపేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది అంతా మనకి 3 గ్రహాలు అంటే 4 గ్రహాలు సరిగా లేవు ఒక రకంగా మనం చెప్పుకుంటే జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు అగైన్ 8వ స్థానంలో ఉన్నారండి. 8వ స్థానంలో శుక్రుడు ఉండడం ఇది ఒక్క గ్రహం మాత్రం మంచి సపోర్ట్ ఇస్తుంది వీళ్ళకి. అంటే ఇప్పటిదాకా పడిన ఈ గ్రహాలకి ఒక ఏమంటారు కాంతి పుంజం అంటారు చూడండి, ఒక లైట్ వస్తుంది అనమాట వీళ్ళ లైఫ్లోకి. ఎలా అంటే దుఃఖనాశ మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం అర్ధప్రాప్తి అంటారు. అంటే వీళ్ళకి టైం ఇప్పటిదాకా ఏదైనా విషయంలో విపరీతంగా బాధపడుతుంటే ఆ బాధల నుంచి బయటపడతారు. అంతేకాకుండా మహాసౌఖ్యంగా ఉంటారు, బంధువులతోటి మిత్రులతో కలిసే అవకాశం ఉంటుంది, హైయర్ అఫీషియల్ని కలుస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. టయానికి ఫుడ్ అదంతా చక్కగా తింటూ బాగుంటారు, కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే వేరే వాళ్ళకి స్టిల్ రెస్పెక్ట్ అనేది ఇస్తూ ఉంటారు, ఎన్ని ప్రాబ్లంలు ఉన్నా దానికి మాత్రం నో ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. సో ఇది మీరు చూసారు కదండి, కొంచెం ఛాలెంజింగ్, కొంచెం కాదు చాలా ఛాలెంజింగ్గా ఉంది. కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి ఒక న్యూ షిఫ్ట్ అయితే లైఫ్లో రాబోతూ ఉంటుంది. ఈ రాశి వాళ్ళతో పాటు ఇది చాలా చాలా కేర్ఫుల్గా అండి. నా ఎక్స్క్లూజివ్ రీసెర్చ్ దీని గురించి చేసింది. గోచారంలో చేస్తున్నప్పుడు వీళ్ళకి అర్ధ అష్టమ శని ఉన్నారు. ఈ రాశి వాళ్ళతో పాటు కనుక ఇంట్లో ఎవరికైనా చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళకు కూడా హస్బెండ్కి ఉంటే వైఫ్కి, వైఫ్ ఉంటే హస్బెండ్ కూడా వాళ్ళకి ఇంపాక్ట్ పడుతూ ఉంటుందండి.
సో ఈ రాశితో పాటుగా సింహరాశి వాళ్ళు ఉన్న చాలా కేర్ఫుల్గా ఉండాలి. కుంభరాశి, మీనరాశి, మేషరాశి వాళ్ళు ఉన్నా కానీ ఇంకా బాగా కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా ఈ రాశితో పాటు సింహరాశి, మీనరాశి వాళ్ళు ఉంటే చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ఇద్దరు భార్యాభర్తలు కానివ్వండి, కుటుంబ సభ్యులు జాతకాలు చూపించుకొని ఏమైనా పరిహారాలు చేయించుకోండి, గ్రహశాంతులు ఇమ్మీడియట్గా చేయించుకుంటే ఫస్ట్ డ్యామేజ్ కంట్రోల్ ఆగుతుందండి. గ్రోత్ దేవుడు ఇప్పుడు కాదు రేపిస్తాడు, ముందు ఉన్న వాటిని రక్షించుకోవాలి కదా, దానికి మనం చేయించుకోవడం చాలా ముఖ్యం. మరి నక్షత్రాలు ఏమైనా సపోర్ట్ ఇస్తున్నాయండి వీరికి? పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు లత్త, విశేష లత్త లాంటి ఏమీ లేవు కానివ్వండి. నక్షత్రాల ప్రకారంగా కొంచెం పాజిటివ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఏ ప్రకారంగా మూలా నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, అలానే ధనహీనత అని చూపిస్తూ ఉంటుంది. అంటే ధనం వస్తుంది, ఖర్చు అవుతుందని చెప్పుకోవచ్చు. అలానే జయప్రదంగా ఉంటుంది, రాజ్య లాభము, వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్గా. రెండోది పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, రాజ్యలాభము ఉంటుంది. హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బట్ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి చాలా వరకు బాగుందండి. అలానే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కూడా ధనప్రాప్తి, ఖచ్చితంగా ధనం వస్తుంది, జయం వస్తుంది, రాజ్యలాభం కూడా, పదవి ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్ కూడా ఉంటుందన్నమాట. నేనేం చెప్తానంటే వీళ్ళకి ఒక ట్రాన్సిషన్లో ఉంటారండి. గురువు మేజర్ గ్రహం మారుతూ ఉందన్నమాట. ఆల్రెడీ అర్ధాశ్రమ శనితో ఉన్నారు కాబట్టి చాలా మందికి ఒక ప్రమోషన్స్ లాంటిదాకా వచ్చి ఆ తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. లేదంటే ఒక ట్రాప్కి గురే అవకాశం ఉంటుంది. ఓవర్ నైట్ చాలా బాగుంటుంది, ఆ తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అందుకని టూ మచ్ ఎక్సైట్మెంట్గా ఫీల్ అవ్వకుండా, కొత్త వాళ్ళు వచ్చినా, కొత్త ప్రాజెక్టులు వచ్చినా, ఏదైనా వచ్చినా ఆలోచించి చక్కగా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా వేరే వాళ్ళు ఒకళ్ళు కలిశారు, నా వీడియోలు అన్నీ చూసుకొని ఏమైందంటే 2-3 ప్రాబ్లం అని. ఒకటి వాళ్ళది ఇప్పుడు మనం చెప్పుకొని రాశి అర్ధాశ్రమ శని ఇదంతా నడుస్తూ ఉంది, గురువు చాలా చక్కగా కాపాడుకుంటూ వచ్చారు. వాళ్ళకి ఒక చిన్న బ్యాడ్ న్యూస్ వచ్చింది, కమింగ్ డేస్లో వాళ్ళకి రావాల్సిన మనీ అంతా బ్లాక్ అయిపోతుందని తెలిసింది. సో ఎంత అమౌంట్ అంటే ఆల్మోస్ట్ 10 to 15 crore చెన్నై నుంచి ఫోన్ చేశారు. సో వాళ్ళు ఎప్పటిదాకా సక్సెస్ఫుల్ ట్రాక్ కూడా ఉంది. నేను ఎప్పుడు చెప్తుంటా 35 to 45 ఉంటే ఏదైనా ప్రాబ్లం వస్తుంది, ఖచ్చితంగా కనెక్ట్ అవ్వండి. అది కూడా 2వ పాయింట్ వాళ్ళు నాకు కనెక్ట్ అయ్యారు. చూస్తే వాళ్ళకి వెరీ ఇంట్రెస్టింగ్గా గురు శాపం యాక్టివేట్ అయింది. ఒకటి ఇది మన అర్ధాశ్రమ గోచార ఫలితం. రెండోది వాళ్ళ జాతకంలో ఒక 6 months బ్యాక్ గురు దశ వచ్చేసింది. గురు దశ రావటంతో పాటు గురు శాపం కూడా ఉంది అందులో. ఎప్పుడైతే గురు శాపం ఉంటుందో వాళ్ళకున్న నాలెడ్జ్, స్కిల్స్ పనికిరాదు, వాళ్ళకున్న విజ్డమ్, స్పిరిచువల్ బ్లిస్ పనికిరాదు. ఎప్పుడైతే అది పనికిరాదు, దే టేక్ ద రాంగ్ డెసిషన్. ఎప్పుడైతే రాంగ్ డెసిషన్ తీసుకున్నారో అది 15 కోట్ల దాకా వెళ్ళిపోయింది. అందుకనే ఎవ్రీ ఇయర్ ఒకసారి డెసిషన్స్ కంపల్సరీ తీసుకోవాలి. హారోస్కోప్ చూపించుకుంటూ ఉండాలి, హారోస్కోప్ బేస్డ్గా తీసుకోవాలి. నేను అదే చెప్పాను, మీరు నన్ను ఒక 1 year బ్యాక్ కలిసి ఉంటే ఈ డెసిషన్ తీసుకునే ఉండేవాళ్ళు కాదు. ఆ డెసిషన్ 1 year బ్యాక్ తీసుకున్నారు, అప్పుడు కరెక్ట్గా అర్ధాశ్రమ శని తగ్గింది. ఇప్పుడు ఏమైంది, గురువు వీళ్ళకి మారిపోతూ ఉన్నారు. ఈజ్ ఫోర్కాస్టింగ్ డౌన్ టు లైన్ ప్రాబ్లం. అందుకని జ్యోతిష్కులను ఎప్పుడు కలవాలి. రెండోది గురు శాపం ఉంది, ఈ టైంలో ఇలాంటి పనులు చేస్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది. గురువుకి శాంతులు చేసుకోవాలి. ఇంతకుముందు ఉన్న మనం 99 సక్సెస్ చేసి ఒక్క ఫెయిల్యూర్ చాలు కదా మొత్తం తీసుకొని పోవటానికి. ద మోర్ వీ గ్రో, ద మోర్ వీ షుడ్ బి బీ మచ్ మోర్ కేర్ఫుల్. సో ఇది ఒక లైఫ్ రియల్ టైం కేసు మనగా భావించుకొని ఇంపార్టెంట్ డెసిషన్స్ చూడండి. క్రోస్ అండి, ఎప్పుడు సంపాదిస్తారు డబ్బులు? ఇండియన్ సినారియోలో అన్ని కోట్ల డబ్బులు ఎలా సంపాదిస్తారు చెప్పండి? అది ఇంకా తర్వాత ఎంత ఏడ్చినా, ఎంత బాధపడిన ఉపయోగం లేదు. ముందే జాగ్రత్త పడడం ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ సొసైటీ దాకా వెళ్ళిపోయి మాట్లాడుకుంటున్నారు. ఫుల్ ఫ్యామిలీ, బంధువు మొత్తం నెగిటివ్ మూడ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళంతా. ఇంకా పరుగు పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది, అది అనుకుంటారు. ఇంకా అన్నీ వచ్చేస్తాయి కదా. వాళ్ళు అంటే ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇది ఇంకొక బాధ. రేపు ఇవ్వాల్సిన అప్పుడు వాళ్ళు ఏమడుగుతారు, ఇది ఇంకొక 2వ బాధ. అర్ధాకి వెళ్ళకుండా ఈ రాశి వాళ్ళకు కూడాను నిన్న మొన్నటిదాకా గురువు చక్కగా కాపాడుతూ ఉన్నారు కాబట్టి టైం అనేది కొంచెం ఛాలెంజింగ్గా ఉంది. కాబట్టి ఒకసారి జాతకం చూపించుకొని ఎలాంటి అట్లీస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్స్, ఇలా మామూలుగా అయితే అవసరం లేదు, నార్మల్గా ఇంపార్టెంట్ క్రిటికల్ డెసిషన్స్, మ్యారేజ్ ఇష్యూస్ ఇవన్నీ అనుకున్నప్పుడు చూపించుకొని డెసిషన్ తీసుకుంటే మంచిదండి. రెమెడీస్ ఏం సూచిస్తారండి వీళ్ళకి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం ఫస్ట్. రెండోది మన్యు సూక్త పారాయణము, లేదంటే మన్యు అది ఒక వేదమాత్రం కష్టం అనుకోండి, మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటూ ఉంటే చాలా మంచిది. ఇంకా వీళ్ళకి కుంభకోణం నవగ్రహ టెంపుల్స్ విజిట్ చేయడం చాలా ముఖ్యం. ఇండివిజువల్ జాతకంతో పాటు శని పిప్పలాద స్తోత్రం, తర్వాత మేధా దక్షిణామూర్తి స్తోత్రం, హనుమాన్ చాలీసా మినిమం అట్లీస్ట్ వీళ్ళు ఎక్కువగా యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, ఆధ్యాత్మికంగా ఉండడం చాలా ఇంపార్టెంట్.
అంటే ఎక్కువగా ఎక్స్టర్నల్గా వెళ్ళకుండా ఇంటర్నల్ స్పిరిచువల్ బ్లిస్, ఆధ్యాత్మిక పెంచుకోవడానికి చాలా యూజ్ అవుతూ ఉంటుంది ఈ టైం. వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.